షేక్ హసీనా ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తున్నారు. ఆమె ఇక వెళ్ళదు అనుకున్న వారి నోరు మోయిస్తూ మాతృదేశానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. అది కూడా ఎప్పుడో అని కాదు, ఈ ఏడాదిలోనే, అంటే మరికొద్ది నెలల్లోనే అవామీ లీగ్ అధినేత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ వెళ్ళబోతుంది. సో దీని పర్యవసనాలు ఏమై ఉంటాయి? ఖచ్చితంగా భారతదేశానికి ఒక రకంగా ఊరట. ఎందుకంటే షేక్ హసీనాను భారతదేశం గౌరవించింది, ఆశ్రయం ఇచ్చింది. రాజకీయాలకు అతీతంగా షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడాన్ని భారతదేశంలో అందరూ సమర్థించారు. ఎవరైనా ఒకరిద్దరు ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ షేక్ హసీనాకు, ఆమె సిస్టర్కు రెహానాకు ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇద్దరు సిస్టర్స్కు బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కూడా ఆశ్రయం ఇచ్చింది. అందువల్ల ఇక్కడ రాజకీయాలు ఏమి లేవు. దేశంతో షేక్ హసీనా కుటుంబానికి ఉన్న సంబంధము, బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో భారతదేశం పాత్ర, అవామీ లీగ్తో భారత్కున్న సంబంధాలు కారణం. కానీ అదే సమయంలో భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలకి ఇదొక ఇష్యూగా మారింది. షేక్ హసీనా ఇండియాలో ఉన్నారు కనుక ఆమెను అప్పజెప్పాలని బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలు, మత ఛాందసవాద శక్తులు, భారత్ వ్యతిరేక శక్తులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగా డిమాండ్ చేసింది. కానీ భారత ప్రభుత్వము ఇప్పటి వరకు షేక్ హసీనాను అప్పగిస్తాం అన్న మాట అనలేదు, అలాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. కానీ డిప్లొమాటిక్గా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. షేక్ హసీనా ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఆమెకి ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నట్లు ప్రకటించలేదు. ఆమె ట్రాన్సిషన్లో ఒక స్టేజ్ మాత్రమే ఇది, ఆమె వెళ్తున్న ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే అని చెప్పారు. కానీ అమెరికా, బ్రిటన్లు, పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు, పాకిస్తాన్కు బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వానికి ఉన్న నెక్సెస్ దృష్టిలో పెట్టుకొని మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి, పొలిటికల్ అసైలం గురించి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి అమెరికా, బ్రిటన్లు షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. అమెరికాలో షేక్ హసీనా కొడుకుంటాడు. షేక్ హసీనా చెల్లెలి కూతురు బ్రిటన్లో ఎంపీ కూడా. అయినా కూడా ఆమెకు ఆశ్రయం ఇవ్వటానికి అక్కడి ప్రభుత్వాలు అంగీకరించలేదు. వాళ్ళకున్న ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్, డిప్లొమసీ, షేక్ హసీనా అమెరికా ప్రయోజనాలకు తలవంచలేదు అన్న కోపం ఉండవచ్చు, పాకిస్తాన్తో ఉన్న నెక్సెస్ కారణం కావచ్చు. దీంతో అనివార్యంగా షేక్ హసీనా భారత్లోనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు షేక్ హసీనా తనంతట తానే బంగ్లాదేశ్కు వెళ్తాను అంటే డెఫినెట్గా ఇండియాకి ఒక డిప్లొమాటిక్ రిలీఫ్. ఆమెను డిజోన్ చేసుకొని అప్పచెప్పే ప్రసక్తి అయితే బహుశా ఉత్పన్నం కాదు. సో ఇక షేక్ హసీనా బంగ్లాదేశ్కి వెళ్ళడం అంత పెద్ద అంశం ఎందుకు అవుతుంది అంటే, ఆ పైన మరణశిక్ష విధించారు. సో డెత్ సెంటెన్స్ ఎదుర్కొంటోంది. సో ఆమె ఎయిర్పోర్ట్లో దిగడంతోనే ఆమెను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, ఏమైనా జరగచ్చు. అందువల్ల మరణశిక్షకు కూడా బెదరకుండా ఆమె మాతృదేశానికి వెళ్తానని ప్రకటించడం మామూలు విషయం కాదు. ఇక ఆమె పార్టీ అవామీ లీగ్ను నిషేధించారు, ఎన్నికల్లో పాల్గొనివ్వలేదు. అవామీ లీగ్ కార్యకర్తలు బయటికి దొరికితే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయంకరమైన నిర్బంధం ఉంది. దీంతో అవామీ లీగ్ పార్టీ పొలిటికల్ యాక్టివిటీని నడపడమే కష్టంగా ఉంది. షేక్ హసీనాను కాపాడటానికి ఎంత మేరకు అవామీ లీగ్ రోడ్డు మీదకి వస్తుందో తెలియదు. మీకు గుర్తుండే ఉంటుంది, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి ప్రస్తుత ప్రధాని తారిక్ రహమాన్ తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో ఎన్నికలకు ముందు మాతృదేశానికి వస్తే లక్షల సంఖ్యలో ఆ పార్టీ మద్దతుదారులు వచ్చి తారిక్ రహమాన్కు స్వాగతం పలికారు. గ్యారంటీగా రేపు షేక్ హసీనా కూడా బంగ్లాదేశ్కి వెళితే, నిర్బంధమే లేకపోతే, బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పై నిషేధమే లేకపోతే లక్షల సంఖ్యలో షేక్ హసీనా మద్దతుదారులు రోడ్ల మీదకి వస్తారు.
సో ఆమె పార్టీ నిషేధించవచ్చు, ఆమెను పదవి నుంచి తొలగించవచ్చు, ఆమె పార్టీ పైన తీవ్రమైన నిర్బంధం ఉండవచ్చు, ఆమె పైన మరణశిక్ష విధించవచ్చు. కానీ ఇప్పటికీ కోట్లాది మంది బంగ్లాదేశ్ ప్రజలు అవామీ లీగ్ వెనకాల, షేక్ హసీనా వెనకాల ఉన్నారు. సో అందువల్ల షేక్ హసీనా తీవ్రమైన నిరంకుశ ప్రభుత్వమే నడపవచ్చు, కానీ ఆమె హయాంలో బంగ్లాదేశ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ చూసింది. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులు, ఇతర మైనారిటీ మతస్థుల పైన దాడులు జరగలేదు. అందులో భారత వ్యతిరేక మత ఛాందసవాద శక్తుల్ని కంట్రోల్లో పెట్టారు. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నిషేధించారు. ఆమె పదవి నుంచి తొలగించాకనే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పైన నిషేధాన్ని ఎత్తివేశారు. సో అందువల్ల షేక్ హసీనాకు ఇప్పటికీ బలం ఉందన్నది ఉదాహరణ. ఇప్పుడు జూన్ 23 రోజు ఆమె అవామీ లీగ్ వ్యవస్థాపక దినోత్సవ ఫౌండేషన్లో బంగ్లాదేశ్ అంతటా కూడా ర్యాలీలు జరిగాయి, అనేక మందిని అరెస్ట్ చేశారు. సో బంగ్లాదేశ్లో గురై కూడా అవామీ లీగ్ తన పొలిటికల్ యాక్టివిటీ చేస్తూనే ఉంది. అందుకే షేక్ హసీనా ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్తుంది, అవామీ లీగ్ నిషేధము, నిర్బంధము, రక్తపాతము, రక్తం చిందించడము కొత్త ఏమీ కాదు. సో కేసులు ఇలాంటివి ఏవి బెదిరింపుడు కొత్త కాదు. కానీ అవామీ లీగ్ అనేది బంగ్లాదేశ్ ప్రజల గుండెల్లో ఉంటుంది కనుక దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నది షేక్ హసీనా ప్రకటన. ఖచ్చితంగా షేక్ హసీనా బంగ్లాదేశ్కు తిరిగి రావడము అవామీ లీగ్ కార్యకర్తల్లో, నాయకుల్లో బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. బంగ్లాదేశ్ రాజకీయాల్ని ఒక కుదుపుతుంది. ఎందుకంటే అవామీ లీగ్ను ఎన్నికల్లో నిషేధించాక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నిషేధిత పార్టీ, ఫ్రింజ్ ఎలిమెంటు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, కానీ అది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమై కూర్చుంది. కారణం అవామీ లీగ్ లేకపోవడం. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయాలు మొదటి నుంచి కూడా ఈ రెండు పార్టీలు, సో ఖాలిదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ పార్టీ, షేక్ హసీనా నాయకత్వంలో అవామీ లీగ్ ఈ బంగ్లాదేశ్ రాజకీయాలు శాసించాయి. అవామీ లీగ్ నిర్బంధం కొత్త కాదు. షేక్ హసీనా కుటుంబానికి కూడా హత్యాకాండ కూడా కొత్త కాదు. షేక్ హసీనా విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కాదు, బంగబంధుగా పేరు, బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమ నాయకుడు, ఆ దేశ జాతిపిత. ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేశారు. బ్రదర్స్ను, మదర్, ఫాదర్ అందరిని హత్య చేశారు. ఆమె అప్పుడు విదేశాల్లో ఉంది. సో అందువల్ల ఆమెకి నిర్బంధం కొత్త కాదు, ఆమెకు ఈ బెదిరింపులు కొత్త కాదు. ఆమె అన్నది 1975లోనే మేము ఈ హత్యాకాండ, నా కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయాను. ఆ తర్వాత ఇది ఆమె పదవిని కోల్పోయే ముందు కూడా ఇటీవల కూడా ఆమె పైన గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఆమె హత్యకు కుట్రలు పన్నారు. కానీ ఆమె ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళింది కనుక నేను బంగ్లాదేశ్తోనే నా జీవితం అంతా ముడిపడి ఉంది. నా కుటుంబానికి, మా పార్టీకి త్యాగాలు కొత్త కాదు. బంగ్లాదేశ్ ఏర్పాటులోనే మేము కీలక భూమిక పోషించాం కనుక నేను తిరిగి రావడం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. ఇది బంగ్లాదేశ్ ప్రజలకున్న రాజకీయ హక్కులు, పౌర హక్కులు, బంగ్లాదేశ్లో చట్టబద్ధ పాలన, బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమ స్ఫూర్తి, వీటన్నిటితో లింక్ అయి ఉంది అని. ఎందుకంటే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని ఇస్లామిస్టుల ప్రభావంతో ఉన్న ప్రభుత్వం, పాకిస్తాన్ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమ సింబల్స్ అన్నింటినీ తుడిపేస్తున్నారు. టెక్స్ట్ బుక్స్ నుంచి బంగ్లా స్వాతంత్ర పోరాట పాఠాలని తీసేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ జాతిపిత విగ్రహాలను కూలగొట్టారు, అంటే ఇంటిని కూలగొట్టారు. పాకిస్తాన్తో సంబంధాలు మెరుగయ్యాయి. పాకిస్తాన్ నుంచి ఢాకా టు కరాచీ ప్రత్యక్ష విమాన సర్వీస్, డైరెక్ట్ ఎయిర్ సర్వీస్ మొదలయ్యాయి. పాకిస్తాన్ నావలు, షిప్స్ బంగ్లాదేశ్ పోర్ట్లకు రావడం మొదలయ్యాయి. రెండు దేశాల మధ్య సైనిక ఎక్స్చేంజెస్ జరిగాయి. మిలిటరీ ఎక్స్చేంజెస్తో పాటు కోఆపరేషన్ కుదిరింది. సో పాకిస్తాన్కు వ్యతిరేకంగానైతే బంగ్లాదేశ్ ప్రజలు తిరగబడి విముక్తి తెచ్చిపోయినారో ఆ పాకిస్తాన్తోనే మళ్ళీ కలవడం మొదలైంది.
సో ఇది కొత్తేమీ కాదు. వాస్తవంగా 1975లో బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమం జరిగిన సమయంలో బంగ్లాదేశ్ విముక్తి వాహిని నాయకత్వంలో అప్పుడు కూడా ఒక 30% వరకు బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించారు, స్వాతంత్రాన్ని వ్యతిరేకించారు. కారణం వేరేదేమీ లేదు, మత ఛాందసవాదం. ఆ మత ఛాందసవాదంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లోనే భాగంగా ఉంటాను తప్ప ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ బంగ్లాదేశ్ను కోరుకోమని. కానీ అవామీ లీగ్ ఒక లౌకిక బంగ్లాదేశ్ కట్టుబడి ఉంది. ఆమె షేక్ హసీనా ఎంత నిరంకుశంగా అయినా, ఎంత అవినీతి ఆరోపణలైనా రావచ్చు, కానీ ఆమె సెక్యులర్ బంగ్లాదేశ్కు మాత్రం కట్టుబడి ఉన్నారు. ఆమె హయాంలో మైనారిటీలపైన ఎప్పుడూ దాడులు జరగలేదు. అందుకే ఆమె ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మైనారిటీలపైన బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీలపైన జరిగిన దాడులు బంగ్లాదేశ్ స్వాతంత్రంపై దాడి, బంగ్లాదేశ్ విముక్తి పోరాట స్ఫూర్తిపై దాడి. ఇట్స్ అన్ అటాక్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ద బంగ్లా లిబరేషన్ వార్ అన్నది. సో అందువల్ల ఖచ్చితంగా ఇటీవల బంగ్లాదేశ్ ప్రయాణం కూడా చూస్తున్నాం. భారత్కు వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. తీస్తా నదీ జలాలపైన చైనాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. తాజాగా ఒక పోర్ట్ ఎకనామిక్ జోన్ కూడా, నేను దానిపైన సెపరేట్గా మాట్లాడతాను, చైనాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వాస్తవంగా ఇండియాతో ఉండాలి. ఇలా క్లియర్గా బంగ్లాదేశ్ ప్రో చైనా, ప్రో పాకిస్తాన్ టిల్ట్ కనబడుతోంది. సో అందువల్ల ఈ సమయంలో షేక్ హసీనా తిరిగి మాతృదేశానికి వెళ్ళడం బంగ్లాదేశ్ రాజకీయాల్ని షేప్ చేస్తుంది, భారత్ బంగ్లా సంబంధాల్ని కూడా షేప్ చేస్తుంది.